ఏంటి సార్ ఫ్లోలో వెళ్ళిపోయేది? ఏ విధంగా వెళ్ళిపోతుందండి ఫ్లోలో? అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న ఆడపడుచులు కొంతమందికి కోపం వచ్చి మాట్లాడారు. అసలు మొదలు పెట్టింది ఎవరు? నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసినాడువి, నాకు చాలా రాజకీయ అనుభవం ఉందని చెప్పేటాడువి, నీ నోట్లో నుంచి ఏం మాటలు వస్తాయో తెలియదా? అంబటి రాంబాబు ఫ్లోలో మాట్లాడలేదు రాజు గారు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడు. అలా మాట్లాడితే ఈ తిరుమల పరమ పవిత్రమైన లడ్డూ కల్తీ వ్యవహారం అంతా డైవర్షన్ పాలిటిక్స్ అయిపోద్ది. రాష్ట్రం అంతా కూడా ఆగ్రహ జ్వాలలు మొదలవుతాయి. చంద్రబాబు నాయుడు గారు అభిమానించే అభిమానులు మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తారు. ఒక గొడవ జరుగుతుంది. రాష్ట్రం అంతా దీని గురించి చర్చించుకుంటారు. ఆ చర్చ జరిగితే చాలు, ఈ లడ్డూ డైవర్షన్ పక్కకి వెళ్ళిపోద్ది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇక్కడ ఒకటి సజ్జాజీ గారు నిన్న అంబటి రాంబాబు గారు కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందు మాట్లాడారు. మా నాన్న ఏ పార్టీ కాదు, వెంకటేశ్వర స్వామి పార్టీ. సో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం జరిగిందంటే తట్టుకోలేక ఇలాంటి ఆవేదనలో ఆయన ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆవేదనాభరితమైనటువంటి మాటలు మీడియా ముందు కూడా మాట్లాడినట్టు పరిస్థితి మీరు చూస్తుంటారు. దాన్ని పక్కన పెడితే ఇందాక నేను ఇందాక వినిపించా, ఒక ఆడియో మీకు వినిపించా. దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారి మీద దూషణలు చేయాలి, దూషణలు చేస్తే ముఖ్యమంత్రి అభిమానులు పోయి దాడులు చేయాలి, దాడులు చేస్తే రాష్ట్రంలో ఒక అశాంతి నెలకొనాలి. ఇప్పుడు అదే జరుగుతుంది, అవునా కాదా? ఆ ఫార్ములా ఇక్కడ వినియోగించారా లేదా? దీనికి స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి నాకు. ఇప్పుడు ఒకటే ఆన్సర్ రాజు గారు. 9 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి దాడి ఎక్కడ చూసారా మీరు? ఇలాంటి సంఘటన ఎక్కడ చూసారా సార్? వాళ్ళు అనేక సార్లు మమ్మల్ని విమర్శించుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విమర్శలు చేశారు. కానీ మేము ఎవరు కట్టలు తెచ్చుకునే ఆవేశంతో ఎవరు పోలేదు కదా. మీరు మితిమీరి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా అభిమానులకి ఆగ్రహావేశాలు వస్తాయి. అభిమానుల ఆగ్రహావేశాలు కూడా ఆపలేడు. అయినప్పటికీ మేము దాడులు జరిగిన తర్వాత, నిన్న జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగినా, లేకుంటే మన అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినా వాళ్ళందరి మీద కేసులు కట్టారు సార్. గతంలో వీళ్ళు ఏం కేసులు కట్టాల. ఈ రోజు దాదాపుగా 45 మందిని గుర్తించి అందులో 12 మందికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి కేసు కడితే నిన్న మళ్ళీ 41 నోటీస్ ఇచ్చి పంపించారు చట్టపరంగా. గతంలో ఏం జరగలేదు కదా సార్. ఇక్కడ ఒకటి సార్, నిజంగా మీరు అద్భుతమైన నాయకులైతే, సరైన నాయకులైతే మీరు చేసే వ్యాఖ్యలు బట్టే బయట ప్రజల పనితీరు కూడా అదే విధంగా ఉంటుంది, ప్రజల రియాక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మీరు వినిపించిన వ్యాఖ్యే కాదు, ఆయన ఏమన్నాడు, ఇంట్లో కూర్చొని తాడేపల్లి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన పెట్టి మా అభిమానులకి కోపం వచ్చింది, పగలగొట్టారు, తప్పేంటి?